ఏంటి? నిజంగానే పేపర్ లీక్ అయిందనుకుంటున్నారా? లేదు. కానీ ఈ వీడియో మొత్తం చూసి, ఇందులో నేను చెప్పిన క్వెషన్స్ ప్రిపేర్ అయ్యి, మంచిగా చదువుకొని, ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు మీరంటారు, "మేడం ఆ రోజు మీరు వీడియోలో చెప్పిన క్వెషన్స్ నిజంగానే పేపర్ లీక్ అయినంత ఖచ్చితంగా చెప్పారేంటి" అని. యెస్. వెల్కమ్ టు వేదాంతు ఏపీఎన్టీఎస్ 9th and 10th ఛానల్ అండ్ దిస్ ఈస్ మీ యస్ షారోన్ మ్యామ్, వేదాంతు సోషల్ మాస్టర్ టీచర్. ఈ వీడియోలో 2026 పబ్లిక్ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్కి సంబంధించి సోషల్ స్టడీస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం లెసన్ వైజ్గా అన్ని లెసన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్, టోటల్ ఎన్ని లెసన్స్ ఉన్నాయో ప్రతి లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూద్దాము. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు రీచెక్ చేసుకోండి. అంటే నేను ప్రతి క్వశ్చన్ రీడౌట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయగలుగుతున్నానా లేదా అని మీరు సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇఫ్ మీరు నేను ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతున్నారంటే 90% మీరు ఎగ్జామ్కి రెడీ అయినట్టే అర్థం. అండ్ మిగిలిన 10% అంతా కూడా యూ నీడ్ టు పుట్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ టెక్స్ట్ బుక్ కంటెంట్. టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి మన వేదాంతులో ఉన్న లెసన్స్ అన్నీ చూస్తూ మంచిగా ప్రిపేర్ అవుతూ ఇంపార్టెంట్ పాయింట్స్, కీవర్డ్స్, పర్సనాలిటీస్, ఇయర్స్ అన్నీ అండర్లైన్ చేసుకుంటూ చక్కగా నేర్చుకోండి. ఆల్రెడీ నేను నా ఫస్ట్ సెషన్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో దట్ ఈస్ అబౌట్ ఎలా రాస్తే మీకు 100 out of 100 వస్తాయనే వీడియో చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి అండ్ ఈ ఆన్సర్స్ చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ 100 out of 100 వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను వేరియస్ డేటాస్ అన్నీ సర్చ్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ఊరికే గెస్ట్ చేసి ఇచ్చినవి కాదు, ఇవి కూడా ఇంపార్టెంట్. అలాగని ఇవి మాత్రమే చదవాలని ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇంపార్టెంట్ అనేవి ఎందుకంటే అవి ప్రయారిటీ ఇచ్చి చదువుకుని వాటికి నేను ఆన్సర్ చేయగలుగుతున్నానా లేదా అని మనల్ని మనం పరీక్షించుకునేందుకు, అంతేగాని వాటి మీద మాత్రమే డిపెండ్ అవ్వడానికి కాదు. వాటిని చూసుకుని దాంతోపాటు అన్ని క్వశ్చన్స్ బట్టి పట్టడం అలాంటి కాన్సెప్ట్ తీసేసి లెసన్ అండర్స్టాండ్ చేసుకుని, లెసన్ చక్కగా అండర్లైన్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకుని మిమ్మల్ని మీరు రీచెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. నో డిలే ఎట్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. అండ్ మీరు డెఫినెట్లీ మీ ఒపీనియన్స్ అనేవి కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తంలో అక్కడక్కడ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో నేను నేమ్స్ రీడౌట్ చేస్తాను. ఓకేనా? ఓకే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. వేదాంతులో ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్లీ మీకు ఆల్రెడీ ప్యాటర్న్ తెలుసు 100 మార్క్స్కి. ఇఫ్ యూ సీ హియర్, యా 1 mark క్వశ్చన్స్, ఓకే, 2 marks క్వశ్చన్స్, 4 marks క్వశ్చన్స్, 8 marks క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ కూడా నేనేంటంటే ర్యాండమ్గా అన్ని వెయిటేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశాను. జస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జియోగ్రఫీ కంటెంట్స్, మీకు లెసన్ నేమ్స్ తెలుసు కదా. మనం ఫస్ట్ లెసన్తో స్టార్ట్ చేద్దాము. దట్ ఈజ్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో జస్ట్ అ మినిట్. ఎస్, ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ హియర్. First lesson is, just a minute, resources and development. So author of the book Small is Beautiful. So author ఎవరు? E.F. Shumizar. సో నేను ఈ క్వశ్చన్స్ రీడౌట్ చేస్తాను ఈ వీడియోలో. ఆ క్వశ్చన్స్ అన్నీ ఇందాక చెప్పినట్టు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కమింగ్ అప్ వీడియోస్లో మనం నేర్చుకుంటాము. ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ రీడౌట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ ఎక్కడ హెల్డ్ చేశారు? ఎర్త్ సమ్మిట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అంతా నేర్చుకోండి. ఓకే, బ్రెజిల్లోని రియో డే జెనారియో అనే సిటీలో ఎర్త్ సమ్మిట్ జరిగింది. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రీడ్. ఓకే, నెక్స్ట్ అబౌట్ రినైబుల్ అండ్ నాన్ రినైబుల్ రిసోర్సెస్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ నేర్చుకుంటే 1 mark, 2 mark, 8 mark, వాట్ ఎవర్ ద వెయిటేజ్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ జియోగ్రఫికల్ ఏరియా ఎంత? 33%. అండ్ ఈ లెసన్లో మనకి సాయిల్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు నేర్చుకోవాలి. డెఫినెట్లీ ఏదో ఒక వెయిటేజ్కి క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాటన్ గ్రోత్కి యూజ్ అయ్యే బ్లాక్ సాయిల్ గురించి, ఇలాంటి 1 mark
మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువ. సో సాయిల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ నాట్ ఓన్లీ దిస్ లెసన్, అన్ని లెసన్స్లో అబ్రివేషన్స్ బాగా చదువుకోండి. ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు కదా. మరి ఈ లెసన్లో యుఎన్సిఈడి గురించి ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో నాట్ ఓన్లీ దిస్, మీరు చక్కగా ఒక రఫ్ నోట్స్ పెట్టుకుని ప్రతి లెసన్లో ఉన్న అబ్రివేషన్స్ని అండర్లైన్ చేస్తూ అందులో రాసుకుని రీడౌట్ చేయండి, రివిజన్ చేయండి. 100% హెల్ప్ఫుల్ అన్న. అబ్రివేషన్ వస్తే దాని నుంచి మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఒకవేళ మీకు లేదు మేడం, మీరు మన సోషల్ టెక్స్ట్ బుక్లో అబ్రివేషన్స్ కంటూ ఒక సెపరేట్ వీడియో చేయండి అంటే కమెంట్ చేయండి అండ్ లైక్స్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే నేను డెఫినెట్గా వీడియో మీకు చేస్తాను. ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి, కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ అజెండా 21, నెక్స్ట్ బ్రంట్ ల్యాండ్ కమిషన్ రిపోర్ట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ నాకు వచ్చిందా లేదా, నేను చదివానా లేదా, నేను ఆన్సర్ చేయగలుగుతున్నానా లేదా అని చూసుకోండి. ఇఫ్ యు ఆర్ వెల్ పర్ఫెక్ట్ విత్ దీస్ కాన్సెప్ట్స్, ఆ తర్వాత మిగిలిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ సెకండ్ లెసన్. మరి ఈ లెసన్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఎక్కువగా చదువుకోవాలో చూద్దాము. బయోడైవర్సిటీ, డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా, డిస్టింగ్విష్ బిట్వీన్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. బయోడైవర్సిటీకి సంబంధించిన అంటే బయోడైవర్సిటీ కాన్సెప్ట్ మీద మీకు 1 మార్క్కి లేదా 4 మార్క్స్కి కూడా అడగచ్చు. నేను ఇస్తున్న టాపిక్కి సంబంధించి మ్యాటర్ మొత్తం మీరు చదువుకుంటే ఏ మార్క్కి అంటే ఎంత లెంత్లో క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇండియా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇయర్స్ ఇంపార్టెంట్. నేను మొన్న ఫస్ట్ సెషన్లో ఒక వీడియో చేశాను కదా, హౌ టు ఆన్సర్ ఇన్ ఎస్ఎస్టీ అని చెప్పేసి, చూడండి ఒకసారి ఆ వీడియో. ఓకేనా. సో అందులో చెప్పాను డేట్స్ అండ్ ఇయర్స్ అనేది సోషల్లో ద మేజర్ పార్ట్ అనమాట, ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. ప్రతి లెసన్లో ఇయర్స్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, ఏ ఇయర్లో ఏం జరిగింది అనేది అండర్లైన్ చేసుకుని అవి చదువుకుంటే అక్కడికి మీకు ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది కదా. అంటే ఇయర్స్ నేర్చుకోవాలి అనేది ఈ రివిజన్, ఇయర్స్ ఇంకా డేట్స్ ఇది అయిపోతుంది అక్కడితో. అబ్రివేషన్స్ ఒక రోజు నేర్చుకుంటారు, ఒక టైం పీరియడ్లో, దెన్ అది కూడా క్లియర్ అయిపోతుంది. దెన్ మ్యాప్ పాయింటింగ్, దెన్ ఆఫ్టర్ దట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసినవి కూడా ఆబ్వియస్లీ ఇంపార్టెంట్, దాంట్లో డౌట్ ఏం లేదు, గెస్ వర్క్ ఏం కాదు ఇది. ఓకే, ఇది నేను ప్రాపర్ డేటా యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ స్టిల్ వీటిపైన మాత్రమే డిపెండ్ అయ్యి కాకుండా యూ నీడ్ టు గో త్రూ ద టెక్స్ట్ బుక్ ప్రాపర్ థరో రివిజన్. కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామ్ రివిజన్లో. ప్రాజెక్ట్ టైగర్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్ 1973. ప్రాజెక్ట్ టైగర్ గురించి మీకు 4 మార్క్స్కి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో యూ నీడ్ టు ప్రిపేర్ అ లాట్. కన్జర్వింగ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ఈ టాపిక్స్ అన్ని మీరు ఈ లెసన్ నుంచి ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. వాటర్ రిసోర్సెస్ థర్డ్ లెసన్లో చూద్దామా. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ గురించి, వాటర్ స్కాసిటీకి సంబంధించిన టాపిక్ రిలేటెడ్ అంతా చదవండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ యారిడ్ రీజియన్స్ ఆఫ్ రాజస్థాన్, అంటే డెజర్ట్ ఏరియాస్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏ విధంగా చేయొచ్చు అనే కాన్సెప్ట్ అంతా నేర్చుకోండి. డూస్ ఇంకా డోంట్స్ డ్యూరింగ్ ఫ్లడ్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. న్యాచురల్ క్యాలమిటీస్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ టాపిక్ నేర్చుకోవాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఎక్స్ప్లెయిన్ హౌ వాటర్ బికమ్స్ అ రిన్యూవబుల్ రిసోర్స్, how modern adaptations of traditional rainwater harvesting methods ఇది లేదు being carried out to conserve and store water. ఓకే, ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అగైన్ ఐఎమ్ సేయింగ్, మనం ఈ వీడియోలో ఏ కాన్సెప్ట్స్ ఎక్కువగా చదవాలి, ఏ కాన్సెప్ట్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది అనేది నేర్చుకుంటున్నాం. సో ఐఎమ్ రీడింగ్ అవుట్ ద క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ప్రతి లెసన్ రివిజన్ వీడియోస్ కూడా వస్తాయి. నో నీడ్ టు వరీ, జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన నోటిఫికేషన్స్ అన్నీ చూస్తూ ఉండండి. అన్ని సబ్జెక్ట్స్ నుంచి మీకు ఇంపార్టెంట్ వీడియోస్ వస్తుంటాయి. యూ జస్ట్ ఫాలో లైక్. నెక్స్ట్, ఇనిషియేటివ్ స్టెప్స్ టేకెన్ బై గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, అంటే అగ్రికల్చర్లో ప్రొడ్యూస్ పెంచడం కోసం ఎలాంటి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంది, ఇది కూడా మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. వన్ మోర్ థింగ్, నా ఫేస్ మీద అంత లైటింగ్ లేదు, అది ఒక టెంపరీ ప్రాబ్లమ్, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఓకే, సూన్ ఐ విల్ రెక్టిఫై. జియోగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్, రైస్ పండడానికి ఎలాంటి జియోగ్రఫికల్ కండిషన్స్ ఉంటే రైస్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా,
ఆబ్వియస్లీ అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. మరి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని ఇంపార్టెన్స్ ఈ టాపిక్ అంతా నేర్చుకోండి. మీకు కంటెంట్ మీద అవగాహన వస్తే ఇలాంటి క్వశ్చన్స్ బట్టి పట్టక్కర్లేదు, మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీరు చేయాల్సిందే టెక్స్ట్ బుక్ని బాగా అర్థం చేసుకోండి, మీకు మన వీడియోలు చూడండి, మీకు కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది, మీరు ఏ క్వశ్చన్ ఉన్నా బాగా ఆన్సర్ చేయగలుగుతారు. స్టేపుల్ ఫుడ్ క్రాప్ ఆఫ్ మోస్ట్ పీపుల్ ఇన్ ఇండియా. స్టేపుల్ అంటే ఎక్కువగా తినే ఆహారం ఏంటి? సెకండ్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా, ఇట్స్ ఇండియా. పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్, ఇవన్నీ 1 మార్క్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్రాపింగ్ సీజన్స్ ఫాలోడ్ ఇన్ ఇండియా, ఎక్స్ప్లెయిన్ KCC, అబ్రివేషన్స్ ఇంపార్టెంట్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఎక్స్ప్లెయిన్ ఇంటెన్స్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ కమర్షియల్ ఫార్మింగ్. దీస్ ఆర్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ లెసన్. నెక్స్ట్ చూద్దాం, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఓకే, సో హియర్ చూద్దాం, నీడ్ టు కన్జర్వ్ మినరల్ రిసోర్సెస్ గురించి ఏ టాపిక్స్ ఇంపార్టెంటో చెప్తున్నాను. డిస్కస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా, క్లాసిఫై ఫెర్రస్ మినరల్స్ అండ్ నాన్ ఫెర్రస్ మినరల్స్, క్లాసిఫై కన్వెన్షనల్ ఇంకా నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఇంకా మినరల్స్ క్లాసిఫికేషన్ మనం 1 మార్క్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ లైక్ రెస్ట్ ఆఫ్ ద మార్క్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటాలిక్ నాన్ మెటాలిక్ మినరల్స్ గురించి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెర్రస్ నాన్ ఫెర్రస్ మినరల్స్, ఇంకా కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ గురించి. హౌ ఆర్ మినరల్స్ ఫార్మ్డ్ ఇన్ ఇగ్నియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి చదువుకున్న తర్వాత, ఇది వచ్చా లేదా చెక్ చేసుకున్న తర్వాత గో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఆల్సో. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లెసన్ నుంచి చూద్దాం. వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్, బేసిక్ ఇండస్ట్రీస్ విత్ ఎగ్జాంపుల్స్, హౌ డూ ఇండస్ట్రీస్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్. వీటిలో మీరు ఎంత అంటే టోటల్ క్వశ్చన్స్లో ఎంత పర్సెంటేజ్ వరకు మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఓకే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కమెంట్ చేయండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మేడం, డూ వీడియోస్ ఆన్ దిస్ టాపిక్ అనేదాన్ని ఉంటే జస్ట్ కమెంట్ ఆన్ ఇట్. స్టెప్స్ టేకెన్ బై ఇండస్ట్రీస్ టు మినిమైజ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, బేసిక్ రా మెటీరియల్ యూజ్డ్ బై అల్యూమినియం ఇండస్ట్రీ, విచ్ ఫైబర్ ఈజ్ ఆల్సో కాల్డ్ గోల్డెన్ ఫైబర్. నెక్స్ట్ అబ్రివేషన్స్ మళ్ళీ టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ NTPC, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను చూడండి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఇది ఫుల్ ఫామ్ ఏంటనేది మీరు కమెంట్ చేయండి. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ కమెంట్ ఫ్రమ్ యూ. డెఫినెట్లీ మీరు కమెంట్ చేయండి, నేను చెక్ చేస్తాను. ఇందాకన్నట్టే నెక్స్ట్ వీడియోలో కరెక్ట్గా కమెంట్ చేసిన వాళ్ళ పేర్లు రీడౌట్ చేస్తాను. అడ్వాంటేజెస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అరౌండ్ ద చోటా నాగ్పూర్ ప్లాటో. What are agro-based industries with examples? What factors led to concentration of cotton textile industry in Maharashtra and Gujarat in the early years? So just check out నాన్న, ఇవన్నీ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా. ఇఫ్ నాట్, నేర్చుకోండి, ప్రిపేర్ అవ్వండి, చదువుకోండి. నెక్స్ట్ గో త్రూ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఆల్సో. లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ, సో ఈ లెసన్లో చూద్దాం. మెరిట్స్ ఆఫ్ రోడ్వేస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బార్డర్ రోడ్స్, దిస్ ఇస్ ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్, వెరీ ఇంపార్టెంట్ కదా. వాట్ ఈస్ మెన్ బై ట్రేడ్, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ అండ్ లోకల్ ట్రేడ్, వై ఆర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కాల్డ్ లైఫ్ లైన్స్ ఆఫ్ ఎ నేషన్ అండ్ ఇట్స్ ఎకానమీ. ఇంకా ప్రాక్టీస్ మ్యాప్స్, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇంకా నేషనల్ హైవేస్కి, ఇంకా మనకి టెక్స్ట్ బుక్లో ఏదైతే మ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. మ్యాప్స్ గురించి మళ్ళీ సెపరేట్గా ఇంకో వీడియో చేస్తాను నేను. వేర్ అండ్ వై రైల్ ట్రాన్స్పోర్ట్ మోస్ట్ కన్వీనియంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్, వెరీ ఇంపార్టెంట్. రైట్ అబౌట్ అటల్ టన్నల్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం హిస్టరీ పార్ట్ చూద్దాము. ఫస్ట్ లెసన్, ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్, changes, what changes did Napoleon introduce to make the administrative system more efficient in the territories ruled by him? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్స్. ఓకే, టు షో కాంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చర్ టు గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ఆ తర్వాత ఫ్రెంచ్ పెయింటర్ హూ ఇమేజిన్డ్ అన్ ఐడల్ వరల్డ్, ఫ్రెడరిక్ సొరియో. ఓకే, ఆయన గురించి. సివిల్ కోడ్ ఆఫ్ 1804, ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. ట్రీటీ ఆఫ్ వియన్నా, మీనింగ్ ఆఫ్ ప్లెబిస్టిస్, when France sneezes, rest of the Europe catches cold. Who said this? ఇది కూడా ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ అబౌట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి, రైట్ నోట్ ఆన్ గిసెప్పి మజినీ, రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ నేషనలిస్ట్ స్ట్రగుల్స్. ఓకే, ఇవన్నీ నేర్చుకోవాలి. నేషనలిజం ఇన్ ఇండియా, అబౌట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆఫ్ 1921, effectiveness of salt march, impact of participating in civil disobedience movement on the lives of women. ఈ ఆన్సరు
ఓకే. మీకు ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన వాటిలో మేడం ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అని మీకేదైనా అనిపించినా కూడా కామెంట్ చేయండి. లెట్ అదర్స్ నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద నేషనల్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా అండ్ అనలైజ్ రీజన్స్ బిహైండ్ మహాత్మా గాంధీస్ డెసిషన్ టు విత్‌డ్రా నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఇన్ 1922 ఇది కూడా ఇంపార్టెంటే. సరేనా? సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఆన్ ద ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ ఏంటి? వేటిపైన? సైమన్ కమిషన్, జలియన్ వాలాబాగ్ మసాకర్ వీటి గురించి. ఎక్స్‌ప్లెయిన్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్, అబౌట్ ఐడియాస్ ఆఫ్ సత్యాగ్రహ, రౌలట్ యాక్ట్. క్వెషన్స్ అన్నీ కూడా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉండవు. మీకు ఆల్రెడీ తెలుసు. అనలైజ్ అని చెప్పేసి, కంపేర్ అని చెప్పేసి ఓకే. ఆ విధంగా మనల్ని క్వెషన్ చేస్తూ ఉంటారు. ఇంటర్ప్రిట్ అని చెప్పేసి ఓకే. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ హోసే ఇది థర్డ్ లెసన్ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అమ్మా. అబౌట్ బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ఎంఎన్సీస్, రైట్ అబౌట్ డిసీజ్, రిండపెస్ట్ ఆర్ క్యాటిల్ ప్లేగ్ ఇవన్నీ మనకి 1 or 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోండి. ఇంతకీ మీకు ఈ క్వశ్చన్ వచ్చా? దీని ఆన్సర్ తెలుసా? తెలిస్తే ఎస్ అని కమెంట్ చేయాలి. ద గ్రేట్ డిప్రెషన్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ. ఎక్స్పాండ్ అబ్రివేషన్స్ ఇవి ఐఎంఎఫ్, ఐబిఆర్డి, ఎన్ఐఈఓ, ఎంఎన్సి. వీటికి ఆన్సర్స్ తెలిసిన కమెంట్ చేయండి. అబౌట్ సెంట్రల్ పవర్స్, అలీట్ పవర్స్, కార్న్ లాస్, ఇంపార్టెన్స్ ఆఫ్ సిల్క్ రూల్స్. నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. అనలైజ్ సమ్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ 19th century. యూరోప్ ప్రిఫర్ హ్యాండ్ లేబర్ ఓవర్ మెషిన్స్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. హౌ డిడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లై ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియన్ వీవర్స్. నెక్స్ట్ అనలైజ్ ద ఉమెన్ వర్కర్స్ ఇన్ బ్రిటన్ అటాక్డ్ ద స్పిన్నింగ్ జర్నీ. తర్వాత అబౌట్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. వై ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింటెడ్ గుమస్తాస్ టు సూపర్వైజ్ వీవర్స్ ఇన్ ఇండియా. వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఇవన్నీ బాగా చదువుకోవాలన్నా మీరు. ప్రింట్ కల్చర్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ చూద్దాం. హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. కమెంట్ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ప్రింట్ కల్చర్ ఫర్ పూర్ పీపుల్ ఇన్ 19th century. ఇలా కమెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. గాంధీ సెడ్ ద ఫైట్ ఫర్ స్వరాజ్ ఈజ్ ఎ ఫైట్ ఫర్ లిబర్టీ ఆఫ్ స్పీచ్, లిబర్టీ ఆఫ్ ప్రెస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకే. ఈ ఆన్సర్ వచ్చా లేదా చూసుకోండి. ఆన్సర్ వచ్చా అంటే జస్ట్ ఆన్సర్స్ రీడౌట్ చేసి బైహార్ట్ చేయడం కాదు, మళ్ళీ చెప్తున్నాను. బీ ష్యూర్ విత్ ద కాంటెంట్. అంటే లెసన్ పైన మీరు ఎంత అవగాహన ఉంటే మీరు అంత మంచిగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? అది మీరు సినిమా చూస్తే ఎంత ఇంట్రెస్ట్గా హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఏ సీన్ ఎప్పుడు జరిగింది ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు. లెసన్ కూడా అంతే ఇంట్రెస్ట్తో మీరు అర్థం చేసుకుంటే కనుక క్వశ్చన్ ఏదైనా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అట్లీస్ట్ ఆ కీవర్డ్స్, పర్సనాలిటీస్, డేట్స్, ఈ ఈవెంట్స్, ఇయర్స్ లాంటివి మీరు రిమెంబర్ చేసుకుంటే యూ కెన్ ఫ్రేమ్ ద ఆన్సర్. హౌ డిడ్ ప్రింట్ కల్చర్ స్ప్రెడ్ లిటరసీ అమంగ్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా. జాన్ గుటెన్బర్గ్ అండ్ హిస్ ప్రింటింగ్ ప్రెస్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అబౌట్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. హౌ కెన్ యూ సే మార్టిన్ లూథర్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రింట్. నెక్స్ట్ సివిక్స్ చూద్దాము. ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకో క్వశ్చన్, అసలు ఈ నాలుగిట్లో మీకు ఏది ఇష్టం? హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, జియోగ్రఫీ. మీ ఫేవరెట్ ఏంటో కమెంట్ చేయండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీ. స్టేట్ వన్ prudential reason and one moral reason for power sharing with an example of Indian context. తర్వాత evaluate the power sharing system in India. ఇండియాలో ఏ విధంగా ఉంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఇండియాస్ పవర్ షేరింగ్ మెథడ్స్ విత్ శ్రీలంక అండ్ బెల్జియం. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీ. వెన్ డిడ్ బెల్జియం గాట్ ఇండిపెండెన్స్. టైప్స్ ఆఫ్ పవర్ షేరింగ్. రైట్ అబౌట్ పవర్ షేరింగ్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. హౌ డస్ పవర్ షేరింగ్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ స్టెబిలిటీ of political order. Next, point out one feature in the practice of federalism అమ్మలేసను in India that is ఒక feature similar ఇంకా different from Belgium. ఏంట ఫీచర్ చెప్పాలి. వాట్ ఈజ్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ యూనిటరీ. ఇంకా 1 మార్క్కి అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఎక్కువగా వాట్ ఈజ్ ఫెడరలిజం, 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్. అయితే యూనియన్ లిస్ట్ కానీ, స్టేట్ లిస్ట్ కానీ, కాన్కరెంట్ లిస్ట్ కానీ, రెసిడ్యూరీ లిస్ట్ కానీ ఏదైనా అడిగే అవకాశాలు ఉన్నాయి. And what are the states with special status under Article 371? This is also very predicted and important. States that were created on the basis of culture, ethnicity or geography. ఇదేంటో కమెంట్ చేయండి నాన్న. I want answer from you. Expand SRC. Okay, State Reorganization Commission. 22 scheduled languages are included in which schedule of Indian Constitution? ఏ షెడ్యూల్? ఇది కూడా చాలా ఈజీ. కమెంట్ చేయండి, చూస్తాను ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో. థర్డ్ వన్,
gender, religion and caste. Mention different aspects of life in which women are discriminated or disadvantaged in India. ఇదొక క్వశ్చన్. ప్రపోజ్ ఎనీ 2 సొల్యూషన్స్ టు స్ట్రెంగ్థెన్ సెక్యులరిజం ఇన్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇండియా ఇస్ ఎ సెక్యులర్ స్టేట్. కమెంట్ on it అనమాట. రైట్ సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఉమెన్ టుడే. ఉమెన్ రిప్రజెంటేషన్ ఈజ్ సో లో ఇన్ ఇండియా. కమెంట్ ఎందుకు. ఓకే, మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ దట్ మేక్ ఇండియా ఎ సెక్యులర్ స్టేట్. రైట్ ఎనీ 2 స్లోగన్స్ టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ. What is the status of women representation in Indian legislative body? Write 4 slogans to break the caste system in India. Communalism ante enti? What do you know about apartheid? Very important. This is also very important. Next, political parties lesson. చూడండి, why are political parties necessary in democracy? డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ ఇంపార్టెంటా? ఎందుకు? ఇది మీకు లెసన్ అర్థం చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీ ఓన్ వర్డ్స్లో చెప్పచ్చు. మళ్ళీ చాలామంది రాంగ్గా తీసుకుంటారు. ఓన్ వర్డ్స్ అనగానే కథ రాసేస్తారు ఇష్టం వచ్చినట్టు. అలా కాదు. ఇది కూడా నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. రెలవెన్సీ ఉండాలి, క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ రాయాలి. స్టేట్ ద వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పర్ఫార్మింగ్ ఎ డెమోక్రసీ. సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ టు స్ట్రెంగ్థెన్ పొలిటికల్ పార్టీస్ సో దాట్ దే పర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్ వెల్. ఇది వీల్ కాదు, వెల్. పొలిటికల్ పార్టీస్ ఆర్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్ ఇన్ డెమోక్రసీ. వై డోంట్ పార్టీస్ గివ్ ఎనఫ్ టికెట్స్ టు ఉమెన్. వాట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ రీజనల్ పార్టీ. మేనిఫెస్టో అంటే ఏంటి? ఇవన్నీ మనం 1 మార్క్ 2 మార్క్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలియన్స్ అంటే ఏంటి? ఇన్ విచ్ కంట్రీ డస్ ద 2 పార్టీ సిస్టమ్ ఎగ్జిట్. దీనికి ఆన్సర్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. వాట్ ఈస్ నేషనల్ పార్టీ? వాట్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ? అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ లెసన్ నుంచి వాట్ ఆర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ హౌ ఈస్ యూనిటీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా టుడే. ఇంపార్టెంట్ ఇవి. హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అకౌంటబుల్, రెస్పాన్సివ్, లెజిటిమేట్ గవర్నమెంట్. ఛాలెంజెస్ టు డెమోక్రసీ. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. వాట్ ఆర్ కండిషన్స్ అండ్ విచ్ డెమోక్రసీ అకామిడేట్ సోషల్ డైవర్సిటీ. ఓకే, జస్ట్ లీవ్ ఇట్. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ కెన్ అఫోర్డ్ డెమోక్రసీ బట్ ద ఫుడ్ నీడ్ డిక్టేటర్షిప్. ఓకే, జస్ట్ ఎగ్జామ్ దిస్. ప్రాపర్గా లేదు ఇది. Democracy can't reduce inequality of incomes between different citizens. Do you agree? Next, economics చూద్దాం. Development. Why is the issue of sustainability important for development? How was the UNDP development criteria and different from the world? ఇది కూడా important. Examples of the World Bank. Examples of environmental degradation around you. 4 characteristics of development. Why do you use average? ఎనీ లిమిటేషన్స్. వాట్ ఈస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? జీడిపి, ఎక్స్పాండ్ జీడిపి, హెచ్డిఐ, బిఎంఐ, డబ్ల్యూటీఓ, యుఎన్డిపి. అగైన్ ఐమ్ సేయింగ్ అబ్రివేషన్స్ ఆర్ ద స్కోరింగ్ కేటగిరీ అనమాట. ఓకే, డిఫైన్ నెట్ అటెండెన్స్ రేషియో. వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియన్ యూజ్డ్ బై వరల్డ్ బ్యాంక్. వాట్ ఆర్ లిమిటేషన్స్. అండ్ సెకండ్ లెసన్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో చూద్దాం. అనాలిసిస్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. హౌ ఈస్ టెరిటరీ సెక్టర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సెక్టర్స్? గివ్ ఎగ్జాంపుల్. Distinguish between organized and unorganized sector. ఇది కూడా ఇంపార్టెంట్ అన్న. సో ద వర్కర్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నీడ్ ప్రొటెక్షన్ ఆన్ ద ఫాలోయింగ్ ఇష్యూస్. ఏంటవి? వేజెస్, సాలరీ, సేఫ్టీ, హెల్త్. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. దిస్ ఆల్సో ఇంపార్టెంట్. హౌ మెనీ సెక్టార్స్ ఇన్ ద ఎకానమీ డివైడెడ్ ఇంటూ ఇండస్ట్రీస్ బిలాంగ్ టు విచ్ ఈజ్. సో దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ లీవ్ ఇట్. హౌ మెనీ సెక్టార్స్ ఇన్ ద ఎకానమీ డివైడెడ్ ఇంటూ. ఇది మనకి 1 మార్క్ సింపుల్. ఇన్ విచ్ ఇయర్ MGNREGA implemented? Important. What do you understand by discussed unemployment? Explain with the example each from urban and rural area. మనీ అండ్ క్రెడిట్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇదనే కాదు. ఐ మీన్ బార్ గ్రాఫ్, పైగ్రాఫ్ అనాలిసిస్ ఇవన్నీ. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. రీడ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. పైన లెసన్స్ అన్నింటిలో నార్మల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. బట్ మీ టెక్స్ట్ బుక్లో అలాంటి కాంటెక్స్ట్ ఉన్నవన్నీ కూడా నేర్చుకోండి. పైగ్రాఫ్ చదివి దీన్ని అనలైజ్ చేయాలి. అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ ఆన్సర్. ఓకే, జస్ట్ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ హియర్. యూ గో త్రూ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మన కమింగ్ వీడియోస్లో డిస్కషన్ కూడా చేద్దాం ఇవన్నీ లైవ్ సెషన్స్. వాట్ ఈస్ ద బేసిక్ ఐడియా బిహైండ్ ద ఎస్జీసీ ఫర్ ద పూర్? ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తేనైనా. అనాలిసిస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఇంకా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. గ్లోబలైజేషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ చూద్దాము. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గ్లోబలైజేషన్? వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్? రైట్ అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. Why are trade barriers imposed on
foreign trade investments in the country. Next, expand the word MNC, SEG, WTO, ILO. వాట్ ఈజ్ ఎ టారిఫ్? ఇవంతా కూడా మనకి 1 మార్క్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రియల్లీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా చూసుకుని, లేదంటే చదువుకోండి. లాస్ట్ లెసన్ కన్జ్యూమర్ రైట్స్. మెన్షన్ ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కన్జ్యూమర్స్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ప్రిపేర్ ఎనీ 2 స్లోగన్స్ టు అలర్ట్ కన్జ్యూమర్స్. స్లోగన్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందమ్మా. హౌ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ హెల్ప్ ద కన్జ్యూమర్. Mention some of the rights of consumers and write a few sentences on each. Next question, write difference between Consumer Protection Council and Consumer Dispute Redressal Commission. Next question చూద్దాము. Your friend has been sold a medicine that has crossed its expiry date. What steps should she take to protect her rights as a consumer? This is all about the today's session. That means important questions. Okay, so what you need to do is ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి. పేపర్ ఏం లీక్ అవ్వలేదు, కానీ ఇంపార్టెన్స్ లీక్ అయింది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఓకే, బట్ వీటిపైన డిపెండ్ అవ్వకుండా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అంతా నేర్చుకుని అన్ని ఆన్సర్స్ కూడా చదువుకోవాలి. బట్ ఈ క్వశ్చన్స్ ఎందుకు అంటే ఇది ప్రయారిటీ. ఇవి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారో చూసుకుని, లేదంటే ఇవి చదువుకుని నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద అన్ని ఆన్సర్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.